మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. నమస్తే సార్. అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి 150 మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో ఒక సమావేశం నిర్వహించడం రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి, ఇదే ఒక చరిత్ర మన రాష్ట్రంలో. ఎందుకంటే గడిచిన 5 ఏళ్ల వైసీపీ పాలనలో అధికారులతో చర్చలు కానీ, సమీక్షలు కానీ, శాఖాపరమైనటువంటి సమీక్షలు కానీ, వివరణలు కానీ ఏనాడు ప్రజలు చూడలేదు. ఆ ప్రభుత్వం ఆ దిశగా ఎప్పుడు ఆలోచన చేయలేదు. ఏదో అర్ధరాత్రి నిర్ణయాలు తీసుకుని తెల్లారేటప్పటికి జీవోలు ఇష్యూ చేసి ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేశారు తప్ప పారదర్శకత పరిపాలనలో ఎన్నడూ చూపించలేకపోయారు. ఈవేళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిష్పక్షపాతంగా అన్ని విషయాలు అందరికీ అందే విధంగా లైవ్ లో దాదాపు 3 అవర్స్ అధికారులతో సమీక్ష నిర్వహించడం ఒక అద్భుతం అని చెప్పాలి. దీని ద్వారా ప్రజల్లో ఒక దృఢమైనటువంటి నమ్మకం, ప్రభుత్వం పట్ల, వారు తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏ నమ్మకంతో 164 సీట్లు కూటమికి కట్టబెట్టారో ప్రజలు ఆ నమ్మకాన్ని ద్విగుణీకృతం చేస్తూ ఈవేళ కూటమి ప్రభుత్వం ఇటువంటి ప్రజాస్వామ్యయుతమైనటువంటి చర్చలు, సమీక్షలు, నిర్ణయాలు తీసుకోవడం ముదావహం. ఈ యొక్క చర్యలు రాష్ట్రం బాగుపడతాయనే సంకేతాలు ప్రజల్లోకి వస్తున్నాయి. అందుకే ప్రజలు స్వాగతిస్తున్నారు. ఈ ప్రభుత్వంలో గతంలో జరిగిన మాదిరిగా ఏకపక్ష నిర్ణయాలు ఉండవని, దొంగచాటు చీకటి నిర్ణయాలు ఉండవని, జీవోలు రావని, ఏదున్నా ప్రజలకు ముందుగా చెప్పి ప్రజల ముందు పెట్టి అధికారుల ద్వారా ఈవేళ పాలన కొనసాగుతుందని ఒక సంకేతాలు. ఆనంద్ సాగర్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ సొంత ఎమ్మెల్యేలు ఎవరైనా కూడా మీకు మీ యొక్క అధికారాలను ఉపయోగించే టైంలో మీకు ఏమైనా విఘాతం కలిగిస్తే మాకు చెప్పండి అని చెప్పారు. అంటే కొంతమంది ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ, జనసేన నుంచి కానీ ఎవరైనా వాళ్ళకి ఏమైనా అడ్డుపడుతున్నారనే సమాచారం ఉందా? అధికార మీకు వచ్చిందా అలాంటి సమాచారం ఏదన్నా? చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం రావడం వల్లనే అలా మాట్లాడారంటారా? లేదు లేదు లేదు. ఇప్పుడు ఎవరైనా అటువంటి పాత పద్ధతులు ఎవరైనా అవలంబిస్తే కనుక, మిమ్మల్ని బెదిరిస్తే, లేకపోతే మీ నెత్తి మీద కత్తి పెట్టి ఈ పని చేయని హుంకరిస్తే, అప్రజాస్వామ్యయుతంగా మా ఎమ్మెల్యేలు ఏమన్నా ప్రవర్తిస్తే కూడా ఉపేక్షించాం. మీరేం భయపడక్కర్లేదు. మీరు నిజాయితీగా ప్రజాస్వామ్యయుతంగా మీరు నిర్ణయాలు తీసుకోండి. అటువంటి పద్ధతులు మా పార్టీలో ఉండవు. ఒకవేళ ఎవరైనా అటువంటి వ్యక్తులు, అటువంటి శాసనసభ్యులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ మాకు తెలిస్తే, ఉన్నారని తెలిస్తే, అటువంటి పద్ధతులు పాటిస్తున్నారని తెలిస్తే వాళ్ళను కూడా మేము ఉపేక్షించాం. మేము రూల్ పొజిషన్ ఏదైతే ఉందో దానికే మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి పనిచేస్తుందని అధికారులకు ఒక భరోసా ఇచ్చారు. అంటే చాలా చోట్ల ఇప్పుడు పాత పద్ధతిలో ఏమైందంటే, మేము చెప్పిందే వేదం, మేము చెప్పిందే రాజ్యం, మీరు చేయండి, వాడిని తీసుకొచ్చి లోపలేయండి, వీడిని తీసుకెళ్లి అక్కడ పెట్టండి, అది ఇట్లా చేయండి, అది కబ్జా చేస్తున్నాం, మీరు ఎవరు రాకండి, అక్కడ గోడ కడుతున్నాం, మీరు ఎవరు రాకండి, వాడిని కొడతాం, మీరు రాకండి, వాడిని చంపుతాం, మీరు రాకండి అని అధికారులని బెదిరించి, అధికారులని జీరోలు చేసి, ఏదైతే ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఉందో దాన్ని విచ్ఛిన్నం చేసి, చిన్నాభిన్నం చేసి పరిపాలన సాగింది 5 సంవత్సరాలుగా. దానికి చర్మగీతం పాడారు నిన్న మీటింగ్ తో మా కార్యకర్తలు కానీ, మా ప్రజాప్రతినిధులు కానీ. అటువంటి జులుం ప్రదర్శిస్తే భవిష్యత్తులో అటువంటి సమస్య మీకు ఎదురైతే మీరు భయపడకండి, నిర్భయంగా రూల్ పొజిషన్ చెప్పండి, లేదా మేమే వాళ్ళ సంగతి చూస్తాం. అటువంటి అడ్డం మీకు రానివ్వం, అటువంటి బెడద మీకు ఉండదు, అటువంటి బాధ మీకు ఉండదు. మీ పని మీరు కరెక్ట్ గా చేయండి. ఇంకోటి కూడా చెప్పారు, ప్రజల్ని గౌరవించండి, స్నేహపూర్వకంగా ప్రజలతో మాట్లాడండి, సమస్య మీద వచ్చే ప్రజల్ని చిన్న చూపు చూడకండి, ప్రజల్ని ప్రేమపూర్వకంగా పలకరించి
వాళ్ళు చెప్పింది విని సాధ్యమైనంత వరకు వాళ్ళ పని చేయండి, పాజిటివ్నెస్ అనేది అలవాటు చేసుకోండి అని క్లియర్ కట్ గా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఓకే, ఇటువంటి దిశానిర్దేశం చేసే ఒక ప్రభుత్వం వచ్చింది ఇన్నాళ్ళకి 5 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో. ఓకే ఆనంద్ గారు, గతంలో మంత్రులు గాని, పార్లమెంటు సభ్యులు గాని, శాసనసభ్యులు గాని, ముఖ్యమంత్రి గాని, లేకపోతే వాళ్ళ సలహాదారులు గాని, వాళ్ళ అధికార ప్రతినిధులు గాని ఏ విధమైనటువంటి భాషా ప్రయోగం చేశారు ప్రతిపక్షం మీద, లేకపోతే ఇతర అధికారుల మీద మనం స్వయంగా విన్నాం. ఎన్నో సంఘటనలు ఉన్నాయి, ఓకే, కోకొల్లలుగా ఉన్నాయి. వాళ్ళు బరి తెగించి వాళ్ళ నోటు దూల తీర్చుకున్నటువంటి మాటలు మనం విన్నాం, విస్మయం చెందాం.